మీ దృష్టిలో ఎందువల్ల ఇంత గొప్ప కుటుంబంలో ఇట్లాంటి తగాదాలొచ్చాయి ఇవాళ? ఆ ఆస్తే లేకుండా ఉంటే అసలు మోహన్ బాబు గారు ఇలా కూడా రచ్చన పడేవాళ్ళు కాదేమో. సొంత పిల్లలు మా తండ్రికి ఇంకా భయపడతామని ఒక సంవత్సరం 2 సంవత్సరాల కింద ఇంటర్వ్యూస్లో చెప్పిన పిల్లలు ఈరోజు తండ్రి మీదకి చేతి ఎత్తే స్టేజ్కి వచ్చారు. దట్ ఈస్ వెరీ 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 హర్ట్‌ఫుల్ మోర్ దెన్ ఎనీథింగ్. ఫుల్ ప్యాథటిక్. అండ్ మన సంస్కారాలకు పొలిటికల్ ఒపీనియన్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఉంటాయి. అయినప్పుడు యూ షుడ్ నాట్ రియల్లీ డిపెండ్ ఆన్ ఫాదర్స్ మనీ. ఫస్ట్ హస్బెండ్ని ఎందుకు వదిలేసింది? బికాస్ షీ మైట్ బి అ లిటిల్ ఫెరోషియస్ బిహేవియర్. మౌనికా రెడ్డి అండ్ మంచు మనోజ్ వల్ల నాకు ప్రాణహాని ఉంది అని తండ్రి చెప్పడం అనేది వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్. ఇవాళ వార్తల్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మోహన్ బాబు గారు వాళ్ళ ఇంట్లో సమస్యని పరిష్కరించుకోవడానికి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. సహజంగానే ఒక చాలా వైభవోపేతమైన కుటుంబం వాళ్ళది. అండ్ పిల్లల్ని ఎంత చక్కగా పెంచారో మోహన్ బాబు గారు అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూ వచ్చాం. అండ్ ఇది ప్రత్యక్షంగా మంచు మనోజ్ గారు, మంచు విష్ణు గారు అండ్ మంచు లక్ష్మి గారులను చూస్తే అర్థమవుతూ ఉంటుంది. సో ఇవాళ జరిగిన ఈ వివాదం వెనక ఉండే కారణాలేంటి, ఎందువల్ల ఇది రచ్చకి ఈడ్చవలసిన పరిస్థితి వచ్చింది, ఈ అంశాలపై కూడా మాట్లాడబోతున్నాం. చాలా చాలా సెన్సిటివ్ టాపిక్. వారి ప్రైవసీని గౌరవిస్తూనే ఐ హ్యావ్ విత్ మీ అనలిస్ట్ అండ్ లైఫ్ కోచ్ మైనంపల్లి రజిత గారు. వారితో మాట్లాడదాం. రజిత గారు నమస్కారం అండి. నమస్తే స్వప్న గారు. ఎవరి కుటుంబ విషయం బయటకు వచ్చినా చాలా బాధాకరమైన విషయం. ఎవరు అది ఇష్టపడరు. అయినా ఇవాళ ఒక పబ్లిక్ సెలబ్రిటీ ఫ్యామిలీ కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం ఇవాళ టు సీ ఏం జరుగుతోందని చెప్పి. మీ దృష్టిలో ఎందువల్ల ఇంత గొప్ప కుటుంబంలో ఇట్లాంటి తగాదాలు వచ్చాయి ఇవాళ? గొప్ప కుటుంబము అనేది తర్వాత వచ్చింది. కుటుంబ వ్యవస్థ ఈరోజు ఎలా అంటే అంటే పాతకాలం నుంచి ఉన్నా కానీ బికాజ్ ఆఫ్ మీడియా అనుకోనివ్వండి, బికాజ్ ఆఫ్ టూ మచ్ యాజ్ మీరు అన్నట్టు పెద్ద కుటుంబం అంటే ఒక కష్టం ఇటుక పేర్చుకొని ఒక అద్భుతమైన వ్యక్తిగా తయారైన మహోన్నతమైన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. దానికి ఎటువంటి మనం వెనకాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక నార్మల్ కుటుంబంలో పెట్టి ఈరోజు కొడుకులు తన ఆస్తి కోసం గొడవలు పడి రోడ్ల మీదకి ఎక్కే స్టేజ్కి, అంటే ఆ ఆస్తి లేకుండా ఉంటే అసలు మోహన్ బాబు గారు ఇలా కూడా రచ్చన పడేవాళ్ళు కాదేమో అని ఈరోజు ఏ క్షణమైనా ఒకసారైనా ఫీల్ అయ్యారేమో అనే ఒక బాధ కూడా వేస్తోంది. ఉంటుంది కదా. సో కుటుంబ వ్యవస్థ కానీ డబ్బు అనే పదం, పైసామే పరమాత్మ హై, పైసా పేకో తమాషా దేకో, ఇలాంటి రావడానికి ఏంటి కారణాలు అంటే స్వార్థం. అంటే ఒక డబ్బు కాదు అని మనోజ్ గారు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. సో బిఫోర్ వి ఎంటరింగ్ ఇన్ టు రియల్ దేర్ పర్సనల్ స్పేస్ అని కూడా చెప్పుకున్నా, టుడే ఈ రోజుకు మనకి ఈ కుటుంబాన్ని మనం ఒక కొలమానంగా తీసుకుని నేను ఎప్పుడు మాట్లాడినా వాట్ ఐ స్పీక్ ఇది ఎందుకు జరిగింది అని మనం మాట్లాడతాం. బట్ ఇందులో నుంచి మనం తీసుకోవాల్సిందేంటి కుటుంబ వ్యవస్థ. ఇప్పుడు ఈ టీవీ చూసేవాళ్ళు, ఇంటర్వ్యూ చూసేవాళ్ళు, ఈ న్యూస్ చూసేవాళ్ళు ప్రతి ఒక్క కొడుకు కానివ్వండి, కొడుకులు కానివ్వండి, కూతుర్లు కానివ్వండి, తల్లిదండ్రులు కానీ ఏంట్రా బాబు అలా రోడ్డు మీద పడ్డారు, ఇలా చేయొచ్చు కదా అని రచ్చబండ కార్యక్రమాలు నడుస్తుంటాయి. అందులో ఒక భాగంగానే ఈరోజు మనం కూడా చేస్తున్నాం. బట్ సెల్ఫ్ అనాలిసిస్లోకి వెళ్ళండి. మీ కుటుంబంలో అలా రచ్చన పడకముందు, కుటుంబాల్లో నుంచి కుటుంబ చర్చలు గడప దాటకముందు సాల్వ్ చేసుకోండి, మర్యాదపూర్వకంగా ఉంటుంది. ఈరోజు అంత పెద్ద మనిషి అంటే ఎలా అంటే ఒక డిసిప్లిన్కి మారుపేరు. ఒక 48 ఏళ్ల జర్నీ అండి ఆయన. 50 సంవత్సరాలు అని మేము అనుకున్నాం. పిల్లలందరినీ పలకరించి ఆయనకు ఒక అద్భుతమైన గ్రాండ్ ఇంటర్వ్యూ లాగా చేసి ఆయనకి ఇద్దామని. He deserves because he has 3 episodes of lives అండి. ఆయన నార్మల్గా ఉన్న తర్వాత విలన్గా ఎంటర్ అయిపోయి చేస్తూ సెకండ్ నిర్మాతగా వచ్చి టకాలను కూలిపోయి మళ్ళా హీరోగా రైజ్ అయ్యి సీ దట్ లైక్ అంటే
ద అమౌంట్ ఆఫ్ లైక్ ఎనర్జీ కానివ్వండి, వర్క్ హార్డ్ వర్క్ కానివ్వండి, ఆయన అంటే ఆయన చాలా సీరియస్గా డిసైడ్ అయ్యాడంట. వాళ్ళ నాన్న ఒరే ఊరికి ఆ సినిమాలు చూస్తున్నావేంటి, నీకు ఏమైనా సినిమాలోకి వెళ్ళటం ఇష్టమా అంటే అవును అని చెప్పి సడన్గా థాట్ వచ్చేసి ఆయన ఒక స్కూల్లో డ్రిల్ టీచర్గా జాయిన్ అయ్యారు. ఇన్ విచ్ ఈ చెన్నైలో ఉన్న సెలబ్రిటీస్ పిల్లలందరూ చదువుకునే వాళ్ళంట. అక్కడికి వెళ్తే సినిమా వాళ్ళతో పరిచయం అవుతుందనే ఉద్దేశంతో ఆ స్కూల్లో డ్రిల్ టీచర్గా జాయిన్ అయ్యి ఆయన జర్నీ స్టార్ట్ చేశారు. సో ఆ పరిచయం ప్రభాకర్ రెడ్డి గారి పరిచయం అవ్వడం, అక్కడి నుంచి ఆయన వచ్చేసి మళ్ళీ సినిమాకి పరిచయం అవడం, అరే ఇప్పుడే నీకు హీరో ఛాన్సులు అంటే కష్టం కానీ నువ్వు కాస్త అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటే ఒక 50 రూపాయలకి పనిచేయటం, 60 రోజుల షూటింగ్కి 50 రూపాయలతో స్టార్ట్ చేసిన ఆయన జర్నీ ఈరోజు ఆయన ఆస్తుల కోసం పిచ్చిగా గొడవలు పెట్టుకునే వరకు వచ్చింది. సో కమింగ్ టు దిస్ పాయింట్, ఆయన ఒక డిసిప్లిన్కి మారిపోయారు అనేది ఎక్కడ కానీ పిల్లలు కూడా నిన్ననో మొన్ననో నేను ఏబిఎన్ అన్న ఇంటర్వ్యూలో చూస్తున్నాను, ఇప్పటికీ కూడా చాలా చీవట్లు పెడతారంట ఆయన. అంటే అందులో ఎటువంటి వెనకంచో వెయ్యరు. అంటే తప్పు చేస్తే ఆయనకి ఐ థింక్ డ్రిల్ టీచర్ కదా ఆ డిసిప్లిన్ అనేది ఉండిందట్టుంది. సో అలా చాలా సీరియస్గా ఉంటూ పిల్లలను కంట్రోల్లో పెడుతున్న టైంలో డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటారండి మన ఫ్యామిలీలో. అందరూ ఒకలాగా ఉండరు. మంచు లక్ష్మి హ్యాస్ అ కన్విన్సింగ్ కెపబిలిటీ. అంటే లైక్ ఒకటి ఆ అమ్మాయి పుట్టంగానే పేరు కలిసి వచ్చిందని కాస్త గారాభం ఎక్కువై ఉండొచ్చు. ఆమె నేచర్ కూడా చొచ్చుకుపోతూ కలుపుకుపోతూ ఉండే నేచరు. ఎంత పెద్ద ట్రోలింగ్లు జరుగుతాయంటే ఆవిడ లాంగ్వేజ్ మీద కానీ ఆవిడ మీద, బట్ అట్టే తీసేసుకుంటుంది కానీ నెవర్ షీ ఫాట్. లిటిల్ దట్ ఐ హావ్ నోన్ అండి. తను కూడా కొంచెం స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ కూడా ఉంది తనకి. అంటే ఏముందిలే అని లైట్ తీసుకునే దట్స్ ఎ బియాండ్ బ్యూటీ అండి. యూ కాంట్ లైక్ ఇమాజిన్. అది ఎంత ఇప్పటికీ తన్ని ఎక్కడో ఒక దగ్గర ఈవెన్ తను ఉంటే కూడా పక్కన ఆ సినిమాలో ఉన్న సెలబ్రిటీస్ కూడా తనని టాంట్ చేస్తుంటారు తన ఒక డిక్షన్ మీద. సో అయినా కూడా తను నవ్వేసి ఊరుకుంటుంది కానీ షీ వోంట్ లైక్ అట్లీస్ట్ చేంజ్ దట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫేస్ ఆల్సో. అంత కమాండ్ ఉండడం అనేది వెరీ రేర్ అని నేను బిలీవ్ చేస్తాను. అండ్ కమింగ్ టు ద మంచు విష్ణు గారు, యాజ్ లైక్ ఎవ్రీబడి నోస్, ఆయన యాక్చువల్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేయదలుచుకున్నారు ఇంటూ స్టడీస్. ఈవిడను ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్కి తీసుకెళ్తా అనుకున్నారు. బాబు మనోజ్ని మాత్రం ఖచ్చితంగా ఒక హీరో బికాజ్ ఈజ్ అ గుడ్ లుకింగ్ అనుకుని ఉంటారు. ఒక తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది అన్నట్టు విష్ణు గారికి కూడా హీ వాంటెడ్ టు కమ్ ఇన్ టు ద మూవీ అండ్ హీ డిడ్ సూపర్ వెల్ యాక్చువల్లీ మూవీ. బట్ సమ్హౌ మళ్ళీ అది వర్కౌట్ అవ్వలేదు, మళ్ళీ కొంచెం ట్రాక్ తప్పి అటు వెళ్ళిపోయారు. మనోజ్ గారు సరే కింద మీద పడి తను చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకా మంచిగా ఇంట్రొడ్యూస్ చేశారు సినిమాలో, చాలా ఇంట్రడ్యూస్ చేశారు అండ్ హీ హ్యాస్ అ గుడ్ బేస్ ఆల్సో. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఆస్తి గురించి వచ్చింది అని చెప్పుకోవడానికి కొంచెము బాధపడాల్సిన విషయం. ఎందుకంటే ఎంతో కొంత ఆస్తి అయితే ఇచ్చారు. ఒక 6-7 years బ్యాక్ మనకు ఆస్తి పంచారు అనేది ఒక క్లారిటీ ఉంది. నీకు 7 years బ్యాక్ పంచిన ఆస్తి గురించి ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఉండిందో నువ్వు అప్పుడు కదా డిస్కస్ చేసుకోవాల్సింది. అవును, యు గాట్ ఇట్. సో నీకు కొంచెం ఇచ్చారు, నీకు కొంచెం ఇచ్చారు, నీకు కొంచెం ఇచ్చారు. ఇఫ్ యూ టేక్ దిస్ కేస్ స్టడీ టువర్డ్స్ అంబానీస్, వాళ్ళది కూడా ఎంత పెద్ద, ఎవ్వరు అతిథులు కాదండి. ఆస్తి గొడవలలో ద మోస్ట్ ఒక లెవెల్ డౌన్ అయ్యి అంటే కిందకు పడిపోయే కొట్ల వాళ్ళల్లో చాలా మహోన్మహులు ఉండటంలో మనం ఎంతో మందిని చూస్తున్నాం. అంటే లిటరలీ చంపుకోవడాల నుంచి మొదలు పెడితే ఇలాంటి గొడవలు రచ్చకీడ్చుకోవటం వరకు మనం అందరినీ చూస్తాం. అంటే కూతుర్లు కూడా ఆస్తుల కోసం రోడ్ల మీదకి తల్లిదండ్రులను లాగటం, లేకపోతే చంపడం, గొడవలు పట్టడం, ఇలాంటివన్నీ మనం కామన్ దాంట్లో చూస్తుంటాం. బట్ ఈ స్పాట్ లైట్ ఆన్ మేజర్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే పెద్ద వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు అందరి కళ్ళు అటువైపు తిరిగి వీళ్ళు కూడానా అనే ఒక క్వశ్చన్ మార్క్ రావడం ఎందుకంటే వీ రియల్లీ మేక్ సీ దెమ్ యాజ్ ఎ హీరోస్. అవును, వీళ్ళు ఇలా బ్రతకాలి, ఇలా ఉండాలి, ఒక లీడర్ అంటే అంతే. దో యూ హ్యావ్ ఫ్యాన్స్, దో యూ హ్యావ్ ఫీలింగ్స్, యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్ అనే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఇఫ్ యూ టేక్ వన్ నార్మల్ పర్సన్, మీరు నేను ఒక అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా అనుకుంటే ఇప్పుడు మనకు కూడా ఒక బ్యారియర్ ఏమైనా పెట్టారేమో మన వ్యూవర్స్, ఐఎమ్ సో స్కేర్డ్ ఫర్ దాట్. ఎందుకంటే ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటాం మనం, ఇలా ఉండాలి, ఇలా. ఇఫ్ ఐ వాంట్ టు గో ఎనీ మ్యూజిక్ ఏదన్నా ఎక్కడికి, ఐఎమ్ లైక్ ఈవిడ కూడా వెళ్తుందా అనే దగ్గరికి వస్తుంది. ఐఎమ్ యోగా కోచ్ కూడా అండి. యోగా కోచ్ కదా, నువ్వు కాఫీ తాగుతావా అంటే పీపుల్ హ్యాస్ సమ్ స్టీరియోటైప్స్, ఒక స్టీరియోటైప్ ఇలా ఉండాలి. అంటే యోగా అప్పుడు అలా ఋషుల్లాగా నడిచింది. ఇప్పుడు మోడర్న్ యోగిగా టు బ్యాలెన్స్ బిట్వీన్ ఇప్పుడున్న సొసైటీకి ఇన్నర్ క్వాలిటీస్ అంతే.
అంతేగాని నువ్వు బాబా అయిపోమని కాదు కదా. అంటే ఒకట్లేండి, సోషల్ మీడియా కామెంట్స్ కానీ మనం పట్టించుకోక్కర్లేదు, బట్ ఇమేజ్ అయితే ఉంటుందండి, కొంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఇప్పుడు మోహన్ బాబు గారిని చూడండి పాపం ఎలా అంటున్నారు, ఆయన అదే పిల్లలు తన పిల్లల్ని ఇంట గెలిచి రచ్చగెలవాలి కదా, లేకపోతే అంటే పెద్ద గుమ్మడికాయ కూడా కత్తికి లోకుపోయిందంట. సో అలా ఒక అద్భుతమైన మనిషి అంట ఆయన, ఇలా ఒక గొంతు గదివాడంటే అక్కడ అందరు గజగజం అనే టైంలో తన సొంత పిల్లలు మా తండ్రికి ఇంకా భయపడతామని 1 సంవత్సరం 2 సంవత్సరాల కింద ఇంటర్వ్యూస్లో చెప్పిన పిల్లలు ఈరోజు తండ్రి మీదకి చేతి ఎత్తే స్టేజ్కి వచ్చారు. వాట్ ఎవర్ ద రీజన్, ప్యాథటిక్. అండ్ మన సంస్కారాలకు అంటే మనోజ్ గారి మీద యాక్చువల్లీ గుడ్ ఒపీనియన్ ఉండింది టోటల్గా. ఇప్పుడు మంచు విష్ణు గారిని కూడా లైక్ మా టైంలో కొంచెం కామెడీ లాగా ఏదో చిత్రీకరించడం అట్లా పిచ్చి పిచ్చిగా చూపించడం జరిగింది. లక్ష్మి గారిని అండ్ ఇన్ఫ్యాక్ట్ మోహన్ బాబు గారిని కూడా బాగా ట్రోల్ చేస్తారు బికాస్ ఆఫ్ హిస్ కోపం, షార్ట్ టెంపర్ అని. ఈ హ్యాజ్ కష్టపడి అడుగు అంటే ఒక్కొక్క చిన్న స్టెప్ వేసుకుంటూ ఎదిగినప్పుడు ఏమవుతుందంటే ఒక రవ్వ సెల్ఫ్ ఎస్టీమ్ నుంచి కొంచెం బార్డర్ దాటినప్పుడు వచ్చే టెంపర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని అహంకారం కింద మనం కన్సిడర్ చేయడం అవుతుంది. ఆ అహంకారం వచ్చే తన దాంట్లో ఏంటంటే ఒక పెద్దరికంతో నేను తిడుతున్నానులే అనుకునే థింగ్ తనకుంటుంది. అంటే తన వైపు నుంచి మాట్లాడితే నాకు లోపల వాడి మీద ఏం ఉండదు, వాడు డిసిప్లిన్గా లేడు, టైంకి రాలే ఈ హీరోయిన్, అందుకే తిట్టాను అని క్యాజువల్గా చెప్పే వ్యక్తి. అవును, క్యాజువల్గా చెప్తారు. అంటే ఎందుకంటే ఆయన పెద్దరికం ఆయన అజ్యూమ్ చేసుకున్నారు కూడా. ఎగ్జాక్ట్లీ రైట్ వర్డ్, హీ అజ్యూమ్డ్ బికాస్ ఐ సీ దెమ్ యాజ్ టు కరెక్ట్ దెమ్. నేను ఇంత పెద్దోడిని, నేను ఎలా కష్టపడుతూ వచ్చాను, రే మీరు కూడా కష్టపడండి, విలువ ఇవ్వండి సమయానికి మనుషులకి, ఇలా ఆయన లోపల ఉన్న అదంతా టాపిక్. బట్ బయటకు వచ్చేటప్పుడు వాయిస్లో వచ్చేది ఏమవుతుందంటే కరుగ్గా ఉంటుంది. సో ఆ కరుకుతనాన్ని మాత్రమే చూస్తారు కానీ అరే పెద్ద ఆయనలే ఇలా చెప్తున్నాడు అని అనుకునే వాళ్ళు తక్కువ. ఇంట్లో అమ్మ నాన్న తిడితేనే పడేవాళ్ళు కాదు ఎవరు. సో ఇప్పుడు మనం చూస్తున్నాం సేమ్ అట్లాగే ఇక్కడికి వచ్చేవరకు ఆస్తి విషయాలలో కొన్ని పాయింట్స్ మాట్లాడుకుంటే స్వప్న గారు 3 అంటే లైక్ వీళ్ళు 7 ఏళ్ల కింద పంచినప్పుడు దిస్ ఆల్ assumptions, రియల్ స్టోరీ గాడ్ నోస్ అండ్ దేర్ ఫ్యామిలీ ఓన్లీ నోస్. బట్ ఫ్యూ ఒక 4-5 వాళ్ళ సమప్ ఇంటర్వ్యూస్లో మనం మాట్లాడుకుంటే ఎక్కడో మనం అనుకుంటుంటాం కదా కాస్త నిప్పు లేనిదే పొగరాదు అన్నట్టు. సో ఒక్కొక్క కోణాన్ని మనం కనుక గమనించుకున్నట్టయితే ఆస్తి పంచిన తర్వాత స్కూల్స్, కాలేజెస్, వాట్ ఎవర్ MBU మోహన్ బాబు యూనివర్సిటీ ఏదైతే ఉందో అది విష్ణు గారికి ఇవ్వటము, వేరే అదర్ అసెట్స్ వచ్చేసి మన మనోజ్ గారికి ఇవ్వటము, అండ్ ఇక్కడ బంజారాహిల్స్లో ఉన్న ఇల్లు వచ్చేసి లక్ష్మి గారికి ఇవ్వటం అనేది ఇది పంచారు. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏదైతే ఎసెట్స్ ఉన్నదో దాంట్లో ఎసెట్లో విష్ణు గారిది స్కూల్స్ ఏదైతే పెట్టారో ఆయన ఈ మధ్య ఒకటే అమెరికన్ స్కూల్ అనేది మనకి బంజారాహిల్స్లో పెట్టడం జరిగింది. అది బ్యూటిఫుల్గా చేయడం ఒక 70-75 కంట్రీస్లో ఆయన ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సో ఇట్ గివ్స్ మనీ కదా. స్కూల్ బిజినెస్, ఎడ్యుకేషన్ బిజినెస్ ఇస్ అమేజింగ్, lucrative అండ్ ప్రొడక్టివ్ అండ్ ఎవ్రీ ఇయర్ లైక్ నువ్వు కొంచెము క్వాలిటీ చూపిస్తే ఇట్ ఈస్ అమేజింగ్లీ గ్లోరిఫైయింగ్ బిజినెస్. సో అది ఆయనది పెరుగుతూ పోయింది. మంచు మనోజ్ మూవీస్ తీసిన దగ్గర కూడా అండ్ లైక్ కొంతమంది చెప్పడం హీ హ్యాస్ లైక్ టూ మెనీ టాలెంట్స్ అండి. హీ సింగ్స్, హీ హ్యాస్ అ మ్యూజిక్ సెన్స్, ఇన్ఫ్యాక్ట్ ఆ డైరెక్షన్ క్వాలిటీస్ కూడా. సో హీ ఇంటర్ఫియర్స్ మోర్ అలాట్. సమ్హౌ అక్కడ అన్ని కొన్ని బ్లండర్స్ జరిగి హీ స్టార్టెడ్ లూజింగ్ మనీ అనేది మనం కొంచెం పెద్ద తరహాగా వెరీ క్లోజ్డ్ ఫ్యామిలీ అసోసియేట్స్ అనటం మనం ఇంటర్వ్యూస్లో చూసాం. సో వెన్ దే ఆర్ కంపేరింగ్ ఇది తగ్గుతూ ఉంది. వెన్ పీపుల్ గెట్ ఎ కంపారిజన్ ఎప్పుడు వస్తుందంటే వెన్ బోత్ గ్రోయింగ్ కంపారిజన్ రాదు. ఒకళ్ళు గ్రో అయ్యి వాళ్ళు స్టక్ అయినప్పుడు కంపారిజన్ వస్తుంది. వెన్ బోత్ ఆర్ గ్రోయింగ్ మేబీ ఫాస్టర్ ఆర్ స్లోవర్ దే విల్ లెర్న్ and they'll follow the other techniques. Correct. Most of the times a comparison will come here. The comparison when you are stuck will turn into jealousy. And you start finding excuses, blaming and ఇట్లా మా నాన్న ఈయనకు మంచిగా చూస్తున్నాడు, ఆయనకు మంచిగా చూస్తున్నాడు. కానీ మనోజ్ గారికి చాలా మంచి నేమ్ ఉండింది. ఎవరిదో ఒక అమ్మాయికి సమ్ హెల్ప్ అంటే రేప్ ఏదో జరిగినప్పుడు కూడా ఫస్ట్ ఆయన వాయిస్ అవుట్ చేశాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ గారు కూడా వెళ్ళి ఏదో హెల్ప్ చేయడం జరిగింది. సెకండ్ వచ్చేసి వాళ్ళ స్కూల్లో కూడా ద మోస్ట్ సాడ్ పార్ట్ నాకు అనిపించింది రీసెంట్లీ అంటే
ఆ స్కూల్లో ఎక్కువ ఫీజులు పెట్టి డబ్బులు చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు పిల్లలు చాలా పెద్ద స్ట్రైక్ చేసినప్పుడు ఎస్ఎఫ్ఐ వాళ్ళు అప్పుడు కూడా మంచు మనోజ్ గారు వర్స్ విత్ ఎస్ఎఫ్ఐ పీపుల్, దట్ మీన్స్ ఆపోజిట్ టు ఫ్యామిలీ.